ఈ మహాయజ్ఞం జరిపిస్తారు. ఈ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిపి ఆ యజ్ఞగుండంలోకి దూకేస్తారు. దాంతో వీళ్ళందరి త్యాగాన్ని అర్థం చేసుకొని నిద్రిస్తున్న ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంలో మేల్కుంటుంది. ఆ మహాయజ్ఞం నుంచి బయటకి వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడడానికి దేవతలందరూ ఎగబడతారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్ముణ్ణి పిలిచి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు. దాంతో విశ్వకర్మ ఒక మహోత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన సింహాసనాన్ని ఒకటి తయారు చేస్తాడు. ఆ సింహాసనం మీద ఎవ్వరు కూర్చున్నా ముల్లోకాల్ని పాలించేంత శక్తి వస్తుంది. కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు. దాంతో దేవతలందరూ కలిపి లలితా త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఆ ఆదిపరాశక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది. దాంతో వైరాగ్యంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదన కామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు. అలా మదన కామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది. అందుకనే లలితాదేవిని కామేశ్వరి దేవి అని కూడా పిలుస్తారు. ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ బండాసురుడి గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు. దాంతో లలితాదేవి బండాసురుడిని వధిస్తాను అని అభయమిచ్చి తనలో నుంచి కొన్ని మంది దేవతలను పుట్టిస్తుంది. లలితాదేవి అంకుశం నుంచి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది. పాశం నుంచి అశ్వారు